మూవింగ్ ఆన్, అమెరికా వీసాల మంజూరుపై ట్రంప్ సర్కార్ మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంది. వలసదారులను అడ్డుకోవడానికి ట్రంప్ రోజుకొక కొత్త చట్టం తీసుకొస్తున్నారు. తాజాగా పబ్లిక్ ఛార్జ్ పేరుతోటి కొత్త రూల్స్ని తెచ్చారు. వీసా మంజూరీ విషయంలో ఇకపై ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పబ్లిక్ ఛార్జ్ రూల్స్లో భాగంగా అమెరికాలో వైద్య ఖర్చులు భరించే స్తోమత ఉన్న వాళ్లకు మాత్రమే వీసాలు ఇస్తారట. అనారోగ్య సమస్యలున్న వాళ్లకు వీసాల మంజూరు విషయంలో సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డయాబెటీస్, ఒబేసిటీ, హృద్రోగులకు అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్లకు వీసా ఇవ్వరాదని బ్యాన్ విధించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఇకపై వీసా దరఖాస్తుదారుడి వయస్సు కూడా కీలకంగా కాబోతోంది. శరణార్థుల విషయంలో చాలా కఠినంగా ఉండాలని ట్రంప్ సూచించినట్టు తెలుస్తోంది. ఊబకాయంతో ఆస్తమా, స్లీప్ యాప్నియా, అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగా వీసా దరఖాస్తుదారుడి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు పబ్లిక్ ఛార్జ్ అయ్యే ప్రమాదం ఉందో లేదో అంచనా వేయాలని కాన్సులర్ జనరల్ని ఆదేశించారు. డయాబెటీస్ లేదా ఒబేసిటీ ఉన్న ప్రతి ఒక్కరికి వీసా రాదని దీని అర్థం కాదు. ఇది ఆటోమేటిక్ తిరస్కరణ కూడా కాదు. ఇది వీసా అధికారికి ఇచ్చిన గైడ్ లైన్స్ మాత్రమే. అంటే దరఖాస్తుదారుడి మొత్తం ప్రొఫైల్ని అంటే ఆర్థిక స్తోమత, వయస్సు, ఆరోగ్య బీమా, విద్య, నైపుణ్యం ఇవన్నీ పరిశీలించి కేవలం వారి ఆరోగ్య పరిస్థితి కారణంగానే భవిష్యత్తులో ప్రభుత్వ సహాయంపై ఆధారపడతారా లేదా అని నిర్ణయం తీసుకుంటారన్నమాట. అంటే వీసా ఇంటర్వ్యూకు ముందే అలాంటి సమస్యలుంటే దరఖాస్తులో వాటిని పేర్కొనాలని ఇప్పుడు కొత్తగా ఈ రూల్ ప్రకారం చెప్పినట్టయింది.